హాయ్ అండి. వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు పండగ స్పెషల్ వీడియోని చూపిస్తున్నానండి. అదే నాగపంచమి నోముల స్పెషల్ అండి. నాగపంచమి రోజు చదివే ఆ వ్రత కథని ఇప్పుడు చూపించబోతున్నాము. మనల్ని ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబర్లు అడిగారండి ఈ వ్రత కథను చూపించమని. వారి కోసమే పర్టికులర్గా ఈ వీడియోని చేస్తున్నాము. నాగపంచమి రోజున మీకు అనుకూలం ఉంటే నాగరాజుకి గౌరీదేవికి అష్టోత్తరం చెప్పుకొని ఈ నాగపంచమి కథని వినండి. ఒకవేళ మీకు అనుకూలం లేకపోతే గుడికి వెళ్ళి నాగదేవతకి పూజ చేసుకొని వచ్చి చేతిలో పూలు అక్షంతలు పెట్టుకొని ఈ కథని వింటే సరిపోతుంది. ఈ నాగపంచమి వ్రతము పుట్టింటి వాళ్ళు అన్నదమ్ములు బాగుండాలని అక్క చెల్లెలు చేసుకునే వ్రతం అండి. ఈ వ్రతానికి పెళ్ళవ్వాల్సిన అవసరం అంటూ ఏం లేదండి. అన్నదమ్ములున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ కథని వినొచ్చు. వినండి. పూర్వము ఒక గ్రామములో కృతికిడైన కాపురెడ్డి ఉండెను. అతనికి 7 కుమారులు, ఒక్కగానొక్క కూతురు ఉండెను. ఆమె పేరు అన్నలక్కమ్మ. కాలావశమున ఆ కాపురెడ్డి గతించెను. తరువాత అతని కుమారులు ఒక్కగానొక్క చెల్లెలిని గారాబంగా పెంచుచుండిరి. కొన్ని దినములు గడిచినాక శ్రావణమాసం వచ్చినది. వర్ష ఋతువు కాబట్టి వానలు పడినది. అన్నతమ్ములు అందరూ పొలములో దున్నుటకు మడకలెత్తుకొని వెళ్ళినారు. ఇంటియందు అన్నలక్కమ్మ ఒంటరిగా ఉండెను. బీదవారైనను మమతకు బీదతనం లేదు కదా. ఆ ముద్దు చెల్లెలు శనగలు వండి గుగ్గిళ్లను చేసెను. మధ్యాహ్నం కాగా కడవలో నీళ్లు నించుకొని రాగి ముద్దలను శనగ గుగ్గిళ్లను ఎత్తుకొని అన్నగార్లు దున్నుతున్న పొలం వైపు వెళ్ళెను. అంతలోనే పొలములో దారుణం జరిగిపోయినది. అన్నతమ్ములకు దున్నుతున్నప్పుడు తన జమీనులో పుట్టనొక్క దానిని చూచిరి. ఆ పుట్టను దున్నితే హెచ్చుగా పంచుకొని వచ్చునని ఆశతో పుట్టను కొట్టి దున్నిరి. వెంటనే దానిలో ఉన్న నాగరాజును చూచి అన్నదమ్ములు కర్రలెత్తుకొని కొట్టబోయిరి. నాగరాజు తప్పించుకొని 7 అన్నదమ్ములను కాటు వేసెను. శివశివాయని వారందరూ విషమెక్కి నేలపై పడిపోయిరి. అన్నలక్కమ్మ భోజనము తీసుకొని వచ్చెను. అన్నదమ్ములు కానరాలేదు. మడకలు అస్తవ్యస్తంగా పడియున్నవి. వృషభములు చెల్లాచెదురై పారాడుచున్నవి. దిక్కు తెలియక ఆ ముద్దు చెల్లెలు మరికొంత దగ్గరకు వచ్చేసరికి నేలపై పడి ఉన్న అన్నలను చూచినది. ఆమెకు కళ్ళు తడిసినది. అన్నలారా, నాయనలారా అని పరుగడు వచ్చి చూచినది. తను తెచ్చిన భోజన సామాగ్రిని దించుతూ అన్నలారా నేలపై యాలపడుకొని ఉన్నారు. ఆకలి చేత అలసిపోతిరా, లేక భోజనం తెచ్చుట ఆలస్యమైనదని కోపమా, నాతో ఎందుకు మాట్లాడరు అని ఆ చెల్లెలు అన్నలందరినీ దగ్గర నుంచి పరీక్షించినది. వారు ప్రాణహీనులని తెలిసిన వెంటనే భగవంతుడా అని బాధతో మూర్ఛపోయెను. మూర్ఛ తేలిన పిమ్మట వారి వద్ద కూర్చొని ఏడవసాగెను. అన్నలారా, నాకు ఇంక దిక్కేది? చెల్లాయ్ అని పిలుచువారు ఇంకెవరున్నారు? ఆ భగవంతునికి కరుణ లేకపోయెనా? భగవంతుడా, నా అన్నలను బతికింపుము, లేదా నా ప్రాణమును కూడా తీసుకొని పొమ్ము. పుట్టిన దానిగా ఒకే ప్రాణంగా అన్నలతో బతికి తిని వారు పోయిన మీద నేను బతకలేను. దేవతలారా, నా మొర వినుడని ఎక్కుపెట్టి ఆ ముద్దు చెల్లెలు అన్నలను కౌగిలించుకొని ఏడవసాగెను. ఆ శోకమునకు రాళ్ళు మ్రానులు కరుణతో కరిగినవి. ఆకాశ మార్గమున పార్వతీ పరమేశ్వరులు విహారము చేయుచు ఆ రోదన వినిరి. గౌరీదేవి ఈ ఆడకూతురు శోకమును పరిహరించుట మన ధర్మము కదా అనెను. వెంటనే ఆది దంపతులు బ్రాహ్మణ వేషధారులై వచ్చి, కూతురా, పుట్టను నాశనం చేసి నాగరాజు యొక్క కోపమునకు నీ అన్నలు విషగ్రస్తులైనారు. ఈనాడు నాగపంచమి. భక్తితో నీవు గౌరీ సహితముగా నాగరాజుని పూజతో మెప్పు చేయుము, నీ అన్నలు బ్రతుకుదురు అని చెప్పి కన్నీరు తుడిచి వ్రత విధానము చెప్పిపోయిరి. ఆ చెల్లెలు వ్రతము చేయుటకు సిద్ధపడెను. ఏటిలో స్నానం చేసి పూజను ఆరంభించెను. పూజా సామాగ్రిలు లేవు కదా. అయితేనేమి, భక్తితో భగవంతునికి ఏమి అర్పణ చేసినను అది 10,000. ఆ వనితామణి ఇసుక దిబ్బలు చేసి అదియే గౌరీదేవి అని అనుకొనెను. ఓ జగదాంబ, ఈ బీదరాలిని కాపాడుము. ఈ తెచ్చిన రాగి ముద్దలే నీకు చలిబిండి, ఈ శనగగుగ్గిళ్ళు నీకు నైవేద్యంగా చేయుచున్నాను. భక్తియే నీకు ధూపదీపములు. ఓ నాగరాజా, నా ప్రార్థనను మన్నింపుము. నా అన్నల తప్పులను క్షమించి కాపాడుము. ఓ తల్లి దాక్షాయిని, చిరకాలము నా అన్నలు దీర్ఘ సౌఖ్యములు ఇచ్చి బ్రతుకునట్లు అనుగ్రహింపుము అని ఆమె స్తోత్రము చేసెను. ఆమె భక్తికి మెచ్చి ఆకాశమున పార్వతీ పరమేశ్వరులు అభయహస్తముతో ఆశీర్వదించిరి. ఆకాశము నుండి పుష్పాక్షితలు కురిసెను. ఎదుట నుండిన ఇసక దిబ్బయే బంగారు గౌరిగా కనిపించెను. ధూపదీపములు కోటి సూర్య తేజముగా వెలుగుచుండెను. ఆనందమున
అక్షింతలు అన్నలపై చల్లిన వెంటనే వారు అందరూ నిద్ర నుండి లేచినట్టుగా లేచి, చెల్లెలా ఏమీ ఆశ్చర్యము, మేమెట్లా బతికితిమి అని అడిగారు. అప్పుడు నాగరాజు మనుష్య రూపమున కనిపించి, అన్నలారా, ఈ ముద్దు చెల్లెలు చేసిన నాగపంచమి వ్రత ప్రభావం వలన మీకు ప్రాణములు వచ్చినవని చెప్పి మాయమయ్యెను. అప్పుడు అన్నదమ్ములందరూ స్నానమాచరించి నాగరాజుకి కృతక్షీరములను అర్పించి ప్రార్థన చేసుకొనిరి. ఇంటికి పోయి అందరూ భోజనం చేయు వేళలో, చెల్లెలా, ఈ చలిపిండి ఎక్కడిది? ఈ భక్ష్యభోజ్యము ఎప్పుడు చేసితివి? ఆహా, నీ చేతి వంటలు ఈనాడు ఎంతో రుచికరంగానున్నవి. దీనికి కారణమేమి అని అడిగిరి. అన్నలారా, దీనంతటికీ ఆ గౌరీదేవి నాగరాజుల కృపయే కారణమని చెల్లెలు చెప్పెను. అన్నలందరూ ముద్దు చెల్లెలను కౌగిలించుకొని, చెల్లెలా, నీవు మాకు ప్రాణము ఇచ్చిన భాగ్యదేవతవు. నీవు మా ఇంటి మహాలక్ష్మి, మా ఇంటి దీపము అని కొనియాడిరి. చెల్లెలా, ఈ పీతాంబరము తీసుకొనుము. ఈ ముక్కెర నీకు అలంకారంగా నుండెను. ఈ కంఠాహారము నీకుగా తెచ్చినది. ఈ గాజులు నీ చేతికి మోజులు అని అన్నదమ్ములందరూ వివిధ వస్త్రాభూషణములను ఇచ్చి ఆమెను కొనియాడిరి. పరమేశ్వర కృపానుసారమున త్వరలో ఆమెకు తగిన భర్తతో వివాహమయ్యెను. ఆమెను అత్తగారింటికి పంపుతూ, చెల్లెలా, నీ చేతి మృష్టాన్నము మాకు మళ్ళీ ఎప్పుడు పెట్టెదవు అని అడుగగా, అన్నలారా, ప్రతి నాగపంచమి నాడు మీరందరూ నా చేతి భోజనము చేసి ఆనందింపవలయునని చెల్లెలు కోరెను. ఆనాటి నుండి నేటి వరకు నాగపంచమి నాడు అన్నతమ్ములు అందరూ అక్క చెల్లెళ్లకు వస్త్రాభూషణములు నొసగి తృప్తిపరుచట సాంప్రదాయమయ్యను. అన్నతమ్ములను ప్రతి ఆడకూతురు ఈనాడు వారిని భోజన పానాదులచే తృప్తిపరచి వారి ఆశీర్వాద శుభాకాంక్షలను పొందుటను సాంప్రదాయమయ్యను. ఇట్లు నాగపంచమి వ్రతమహత్యమును అందరూ విని ఆనందించిరి. అందరికీ మంచిదిగాక. శ్రీకృష్ణార్పమస్తు. ప్రతి సంవత్సరము అన్నలక్కమ్మ నాగపంచమి నాడు వ్రతము చేయుచుండెను. ప్రాతకాలమున స్నానమాచరించి పూజాద్రవ్యములు తీసుకొని పుట్టపూజకు పోవును. చలిపిండి, నూకలు, ప్యాలాలు, పాలు, పెరుగు మొదలైన నైవేద్యములు సిద్ధపరచుకొని గౌరీదేవికి పూజ చేయును. నాగరాజుకు పూజ చేసి పుట్టలోపల పెరుగులను అర్పించెను. చలిపిండితో తొట్లను చేసి చలిపిండిని బిడ్డను చేసి పెట్టి ఆ తొట్లను పుట్టలో ఉన్న నాగరాజుకు అర్పించి, నాగరాజా, పుట్టింటిలో ఎప్పుడును పుత్రపౌత్రులు కలిగి ఇట్లు తొట్టెలు తూగాలని అనుగ్రహింపుము అని వేడెను. పుట్టలో ప్యాలాలు చల్లి, నాగరాజా, ప్యాలాలు తీసుకొని ప్రాణాలు కాపాడుము అనను. నూకలు చల్లి, నాగరాజా, నూకలు తీసుకొని రూకలిమ్ము అని వేడెను. నాగరాజుకి గుగ్గిళ్లను అర్పించి, నాగరాజా, ఈ గుగ్గిళ్లను తీసుకొని మా పుట్టినింటి వారికి గుర్రాలిచ్చి కాపాడుము అని వేడుకొనెను. అన్నలందరూ ఆనాడు విచ్చేసి అన్నలక్కమ్మ ఇంటిలో మృష్టాన్న భోజనము చేసి ఆనందించుచుండిరి. సంపూర్ణం. విన్నారు కదండి నాగపంచమి వ్రతకథ. మీ అన్నదమ్ములు అందరూ బాగుండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని మీరు కూడా తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్బుక్.